హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హౌస్ ఆఫ్ గిన్నీస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ రోజు పెట్టే 3 వీడియోస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమన్నా వస్తే ఈ రోజుకి సారీ ఫర్ దట్, ఎందుకంటే అవుట్డోర్ లో ఉండి వాయిసెస్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ పక్కా వస్తాయి. సో ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయింది ఏదోలాగా. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది సెట్ ఇన్ 1868 డబ్లిన్ లో సెట్ అయిన స్టోరీ భయ్య. హౌస్ ఆఫ్ గిన్నీస్ అన్నది బెంజమిన్ లీ గిన్నీస్ డెత్ తర్వాత వాళ్ళ హౌస్ లో ఒక పవర్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే బెంజమిన్ లీకి ఒక 4 అడల్ట్ చిల్డ్రన్ అయితే ఉంటారు. ఆర్థర్, ఎడ్వర్డ్, అన్నీ అండ్ బెన్. వీళ్ళ మధ్య జరిగే కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ కానీ, పొలిటికల్ అంబిషన్స్ కానీ, ఆ పర్సనల్ స్కాండల్స్, అదే ద్రోహాలు, ఇలా గేమ్స్ ఉంటాయి కదా, మైండ్ గేమ్స్, ఇవన్నీ కూడా మీరు ఈ సిరీస్ లో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాం. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా. నాకైతే ఎందుకంటే నేను అంత హిస్టారికల్ డ్రామాస్ కి అంత ఫ్యాన్ కాదు నేను. సో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు కనుక హిస్టరీ డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే గనక ఆబ్వియస్లీ చూడొచ్చు, మీకు నచ్చచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి సిరీస్ అంతా కూడా. మెయిన్ గా జేమ్స్ నార్టన్ అండ్ యాంథోనీ బాయిలీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే క్యారెక్టర్స్ కి బాగా సూట్ అయ్యారు భయ్య. అంటే ఆ క్యారెక్టర్స్ లో కాంప్లెక్సిటీ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అది బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య. సిరీస్ అంతా కూడా 1868 లో సెట్ అయి ఉంటుంది. సో దాని పరంగా చాలా ఇంప్రెసివ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఆ డిజైన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అథెంటిసిటీ, ఆ సెటప్, ఇదంతా కూడా 19th సెంచరీని డబ్లిన్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. అంటే ఆ హిస్టారికల్ ఈవెంట్స్ ని, ఆ పర్సనల్ డ్రామాని కొంచెం హుక్ అయ్యే విధంగానే ప్రెజెంట్ చేస్తారు. ఆ స్టోరీ అదంతా డ్రామా వరకు కూడా దాని పరంగా హుక్ అయింది. బట్ 8 ఎపిసోడ్స్ అన్నది అనవసరం అనిపించాలండి, అది వేరే విషయం. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఆ హిస్టారికల్ డ్రామా అనేది అందరికి వర్కౌట్ అయ్యేది కాదు భయ్య. చెప్తాను కదా, నేనే అంత ఫేవరెట్ కాదు, నాకు అంత ఫ్యాన్ కాదు నేను వాటికి. సో అందుకే నాకు యావరేజ్ అనిపించింది. సో ఇన్ కేస్ మీరు కనుక హిస్టారికల్ లవర్స్ కాకపోతే కనుక దీని జోలికి కూడా వెళ్ళొద్దు మీరు. నిద్రపోతారు ఆ డ్రామా చూడడానికి, అది అంత వర్కౌట్ అవుతుంది. ఇంకా పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 8 ఎపిసోడ్స్ అన్నవి చాలా హెవీ అయిపోయింది భయ్య. నేను అప్పుడప్పుడు డ్రామా చూస్తాను, నాకు అది ప్రాబ్లం కాదు. బట్ ఇన్ని ఎపిసోడ్స్ చూడడం ఎంత లెంతీ అన్నది కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని సెట్ అయిన ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చాలా స్లోగా ఉంటాయి. పొటెన్షియల్ ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ ఎంగేజ్మెంట్ అయితే చేయలేదన్నమాట. అదంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ మ్యూజిక్ చాయిసెస్ కూడా అంత నచ్చలేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే పీరియాడిక్ సెట్టింగ్ తగ్గట్టుగా లేదు మ్యూజిక్. నాకైతే ఓవరాల్ గా సిరీస్ ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది. హిస్టారికల్ డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ అని చెప్తే వాళ్ళకైతే సూపర్ అని చెప్పలేదు, వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఇన్ కేస్ హిస్టారికల్ లవర్స్ ఎవరన్నా లేకపోయి ఉంటే కనుక అవాయిడ్ చేశాను భయ్య. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండవు. ఓన్లీ డ్రామా ఎంగేజింగ్ మాత్రమే ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.